జై సినిమా తర్వాత ఒక దాదాపు 21 years 22 years తర్వాత సంతోషిని కలిసాను. వెరీ హ్యాపీ. ప్లస్ అని పెట్టి చాలా సక్సెస్ చేసింది. గీత ఏది గీతను కూడా ఇప్పుడే కలిసాను. ఓకే, ఇప్పుడు సంతోషి ఇంకో డాక్టర్తో కలిసి 9 అని ఒక రీహాబ్ సెంటర్ పెట్టింది. దానికి రమ్మంటే వచ్చా. ఇది నాకు తెలిసి చాలా అవసరం. హాస్పిటల్లో చాలామంది యాక్సిడెంట్ అయినా, ఏదైనా జబ్బులు వచ్చినా, క్యాన్సర్ వచ్చినా దాని తర్వాత ట్రీట్మెంట్ హాస్పిటల్లో అవుతుంది. కానీ తర్వాత జరిగే ఇది చాలా కష్టం. ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోవటం రాదు, నర్సులు దొరకరు, ఇళ్ళకి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ ఇక్కడికి వస్తే రీహాబ్ బాగుంటుంది. ఇది మంచి ఐడియా. మా ఫాదర్లా కూడా లాస్ట్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చి మంచి వాళ్ళు దొరక్క చాలా కష్టపడ్డా. బెస్ట్ డాక్టర్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. బాగా సక్సెస్, డెఫినెట్ సక్సెస్ అవుతుంది. ప్రతి పేషెంట్ హాస్పిటల్లో వచ్చిన వాళ్ళకి అవసరం ఉంటుంది. బాగా క్రిటికల్ ఇల్నెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది అనుకోండి, మళ్ళీ నడవాలంటే చాలా కష్టపడతారు. అది సీనియర్స్ అనుకోండి ఇంకా చాలా కష్టం. 60+ అయితే రికవరీ చాలా స్లో అయిపోతుంది. ఇటువంటి చోట ఫాస్ట్ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు త్వరగా. ఆల్ ద వెరీ బెస్ట్. విష్ యూ ఆల్ ద సక్సెస్. మా ఈ ఐడియా వచ్చి శ్రీకర్ సార్, నా హస్బెండ్ వాళ్ళ ఐడియా ఇది. యాక్చువల్గా వాళ్ళ అమ్మమ్మ వచ్చి లాస్ట్ స్టేజెస్లో మాకు ఒక హాస్పిటల్ కావాల్సి వచ్చేటప్పుడు ఇక్కడే ఒక 45 days ఉన్నారు. చాలా బాగా చూసుకున్నారు హాస్పిటల్లో. లాస్ట్ ఇయర్ మా మమ్మీకి క్యాన్సర్ ఉండింది. మమ్మీ క్యాన్సర్లో చనిపోయేటప్పుడు నాకు కూడా అప్పుడు ఇలాంటి ఒక హాస్పిటల్ అవసరపడ్డారు. బికాస్ 24/7 వాళ్ళతో డాక్టర్ ఉండాలి, ఎప్పుడు వెంటిలేటర్ కావాల్సి వస్తారు, ఆక్సిజన్ కావాలి. ఇలా ఇంట్లో ఉండి మనం చూసుకోలేము. సో పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఇలాంటి ఒక మంచి ప్లేస్ మా ఫ్యామిలీలో 2 times నేను ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఈ ఐడియా డాక్టర్ శివ గారు అండ్ నాగరాజ్ సార్ వీళ్ళందరూ మా దగ్గరికి వచ్చి ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంది అని చెప్పేటప్పుడు వి ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ నీడెడ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. అందుకోసం మా వల్ల అయినా మంచిది కూడా ఇంకా బయట ఉన్న వాళ్ళకి చేయాలన్న ఒక ఐడియాతో ఇది తీసుకుని 9 అని కొత్త పేరు పెట్టి కొత్తగా రెనోవేట్ చేసి ఇంకా బెటర్గా ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి 24/7 ఇక్కడ డాక్టర్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు, వార్డ్ బాయ్స్ ఉంటారు, సపోర్ట్ ఉంటుంది. మీకు ఎనీ టైం రావచ్చు. ఫిజియోథెరపీ సపోర్ట్ ఉంది, మల్టీ క్లినిక్స్ ఉన్నాయి, ఫార్మసీ ఉన్నారు, లాంగ్ టర్మ్ ఐసీయూస్. అంటే ఐసీయూలో బయట హాస్పిటల్స్లో బడ్జెట్ మనకి ప్రతిరోజు ఐసీయూకి చాలా ఎక్కువ పడతాయి. బట్ ఇలాంటి ఒక హెల్త్ కేర్ సెంటర్లో, రీహాబ్ సెంటర్లో మనకి అక్కడ ఉన్న బడ్జెట్లో సగంకి సగం తగ్గిపోతాయి అండ్ కంఫర్ట్ కూడా ఉండాలి అని చెప్పి అన్ని కొత్తగా రెనోవేట్ చేసి ఈ ఐడియాని తీసుకొచ్చాం. సో ఇక్కడ ఎంత కష్టపడి వచ్చారో అది లేకుండా మళ్ళీ ఒక కొత్త స్టార్ట్ గా ఈ హాస్పిటల్ ఉండాలి. దే హ్యావ్ టు బి గ్రోయింగ్ అప్, అంటే హెల్త్ పరంగా వాళ్ళు హెల్తీగా గ్రో అవ్వాలని ఒక ఐడియాతోనే 9 అనే పేరు పెట్టాం. అందరికి ఈజీగా పలకడానికి ఈజీగా ఉండాలి అని చెప్పి 9 పెట్టాం. సో